ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 10 మంగళవారం, సప్తమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీరు ప్రారంభించుకోవడానికి అనుకూలంగా ఉంది. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. ఇష్టంగా కొన్ని కార్యక్రమాలు చేసి సంతృప్తిని పొందగలుగుతారు. లాభములో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. లాభములో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అవకాశాలను విజయాలను అందిపుచ్చుకుంటారు. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా మీకు ఇబ్బందిగా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సహకారం కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కూడా కలిసి వస్తుంది. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి మనస్పర్ధలకు అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయలేకపోతారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జన సహకారం కూడా బాగుంటుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పోటీ ప్రపంచంలో కూడా మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. భాగ్యంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ ఒక అసౌకర్యం కానీ ఆర్థిక సమస్య కానీ మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున అష్టములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. జన సహకారం కూడా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, వ్యవసాయ రంగంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురు చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లను గురువులకి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. సప్తమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించే ప్రయత్నంలో వెనకడుగు వేస్తారు. కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది.
జన సహకారము, సంతోషకర వాతావరణము, మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు, నూతన అవకాశాలు అందుకుంటారు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. సమాజంలో పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను, లాభాలను, భగవంతుని ఆశీస్సులను అందుకుంటారు. పంచంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో మనస్పర్ధలకు కూడా అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, మంచి లాభాలు కూడా అందుకుంటారు. షష్టమములో గురువు సంచారం వల్ల జన సహకార లోపము, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర కానీ శ్లోకాలు కానీ చదువుకోండి. పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలు, విందు వినోదాల్లో పాల్గొనే విధానం కనిపిస్తుంది. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అష్టములో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పనివారి సహకార లోపం ఇబ్బందిగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని విజయం సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు, రావాల్సిన ఆదాయము చేతికి అందుతుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారం బాగుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి కూడా బాగుంది. ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించి సంతోషిస్తారు. పంచములో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ద్వితీయములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, పనిభారము, శ్రమ అధికమవుతాయి. పనివారి సహకారం కూడా ఇబ్బందిగా ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఈ మంగళవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు.
ఇంటా బయట చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. మంచి అవకాశాలు కూడా అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని దర్శించండి. గోధుమలను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.